నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఒక ప్రవాసుడికి కోర్టు జీవిత ఖైదు విధించగా ఒక కువైటీకి 10 సంవత్సరాలు, మరికొంతమందికి 15 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల నిరోధక అధికారులు జరిపిన దర్యాప్తులు, అరెస్టుల అనంతరం మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, మత్తు పదార్థాలు మరియు సైకోట్రోపిక్ పదార్థాలు కలిగి ఉండడం, ఉపయోగించడం వంటి నేరాలకు పాల్పడిన వ్యక్తులపైన కువైట్ క్రిమినల్ కోర్టుకు చెందిన పలు సర్క్యూట్లు కఠినమైన శిక్షలు విధించాయి. కువైట్ మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాల నియంత్రణ చట్టానికి చేసిన సవరణల ప్రకారం మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగానికి సంబంధించిన కేసులలో న్యాయస్థానం పలు జైలు శిక్షలు మరియు ఆర్థిక జరిమానాలు విధించింది. అలాగే యొక్క కోర్టు తీర్పులలో భాగంగా సైకోట్రోపిక్ పదార్థాల అక్రమ రవాణా మరియు వినియోగానికి గాను ఒక బంగ్లాదేశ్ జాతీయుడికి యావజ్జీవ కారాగార శిక్ష మరియు 50,000 దినార్ల జరిమానా విధించారు. మరో కేసులో సైకోట్రోపిక్ పదార్థాల అక్రమ రవాణా మరియు వినియోగానికి గాను ఒక నిందితుడికి క్షమాభిక్షకు అవకాశం లేకుండా 15 సంవత్సరాల జైలు శిక్ష మరియు 50,000 దినార్ల జరిమానా విధించారు. అలాగే జహరాలో అరెస్ట్ అయిన అనంతరం మత్తు పదార్థాల అక్రమ రవాణా మరియు వినియోగం, లైసెన్సు లేకుండా తుపాకీ మరియు 2 తూటాలు కలిగి ఉండడం, భద్రతా సిబ్బందిని ప్రతిఘటించడం వంటి నేరాలకు పాల్పడి రుజువైన మరొక నిందితుడికి క్షమాభిక్ష లేకుండా 15 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. గంజాయి, సైకోట్రోపిక్ పదార్థాల అక్రమ రవాణాకు పాల్పడినందుకు గాను కోర్టు ఒక కువైటీ పౌరుడికి 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 50,000 కువైట్ దినార్ల జరిమానాగా విధించింది. మాదక ద్రవ్యాల నియంత్రణ సాధారణ విభాగం నిర్వహించిన దర్యాప్తుల ఫలితంగా కువైట్లోని పలు ప్రాంతాలలో నిందితులను అరెస్టు చేయగా తాజాగా కువైట్ క్రిమినల్ కోర్టు ఈ తీర్పులు వెలువడించింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు సంబంధిత నేరాలపైన అధికారులు తమ యొక్క చర్యలను కొనసాగిస్తూ ఉన్న నేపథ్యంలో మాదక ద్రవ్యాలు మరియు సైకోట్రోపిక్ పదార్థాలను నియంత్రించే కువైట్ చట్టానికి ఇటీవల చేసిన సవరణల ప్రకారం అమలు చేయబడుతూ ఉన్న కఠినమైన శిక్షలను ఈ తీర్పులు ప్రతిబింబిస్తూ ఉన్నాయని చెప్పి అధికారులు తెలియజేశారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు జాగ్రత్తగా ఉండండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.